భార్యాభర్తల మధ్యకి ఏ ఒక్కరు ఏ రోజు రావడానికి వీల్లేదా? అదే యేసయ్య అన్నాడు, నేను జతపరిచిన వారిని మనుషులు వేరు చెయ్యకూడదు. ఒకరిని ఒకరు ఏమర్థం చేసుకుంటున్నారు? ఒకరి మనస్తత్వం ఏమిటో, వారి ఖచ్చితమైన తత్వం ఏమిటో, వారి నిర్దిష్టమైన గురి ఏమిటో, వారు ఎటువంటి వారో ఏమి చూస్తున్నారండి? పై రూపానికి అందం చూస్తున్నారా? అందము నిలబడేదా? పర్సనాలిటీసా మీరు చూసేది? కాదు కాదు, అంతరంగము, వారి బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది, వారి జీవిత విధానం ఎలా ఉంది, ఒకరు అర్థం చేసుకోండి. ఒకరు ఎక్కువగా మాట్లాడుకుంటే ఒకరి మనసులు ఒకరికి మంచిగా అర్థమవుతాయి, వాళ్ళ ఆలోచన సరళి అర్థమవుతుంది. కనుక మీరు ఒక శ్రేష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ నిర్మించుకోవాలా. భర్త మీద భార్యకి చెప్తే భార్య సులువుగా నమ్మే వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు. భార్య మీద భర్తకు అనుమానాలు వస్తుంటే సులువుగా వాటిని స్వీకరించే అవకాశం లేదు. ఇక ఒకరు స్ట్రాంగ్. మీ కుటుంబంలో ఏ ఒక్క దుష్టుని రానివద్దు. భార్య భర్తలు ఇరువురు విలువలు కలిగి బ్రతకాలా, ఆత్మీయత కలిగి బ్రతకాలా, సమాధానకరంగా ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా, సంతోషంతో ఉండాలా, ఆత్మ ఫలాలు కలిగి జీవించినప్పుడే మీ కుటుంబం బహుగా ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. మీ బిడ్డలు ఉన్నతంగా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు.